BS6 న్యూస్. ఖమ్మం పార్లమెంటు సభ్యులు శ్రీరామ సహాయం రఘురామరెడ్డి పాల్వంచ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక KTPS గెస్ట్ హౌస్ నందు TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చారుగుళ్ల రమేష్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా వారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CH రమేష్ ఎంపీకి విద్యుత్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలను వివరిస్తూ KTPS OM నందు TG జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల 2 సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం చేపట్టాలని, ఇట్టి పవర్ ప్లాంట్ల నిర్మాణం వల్ల గతంలో కూల్చబడిన 8 యూనిట్స్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు రాష్ట్రంలోని మిగతా థర్మల్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్ చేయబడినారని, దీని వలన కార్మిక కుటుంబాలు, ఉద్యోగ కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, కావున KTPS నందు 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నిర్మాణం చేయుటకు సరిపడా వనరులు ఉన్నాయని, దీనితో TG జెన్కోకు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని, పాల్వంచ పట్టణ పరిసర ప్రాంతాలు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని సూచించారు. అలాగే దీర్ఘకాలిక అపరిష్కృతంగా ఉన్న EPF2 GPF పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, దీనితో 4,000కు పైగా విద్యుత్ ఉద్యోగ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై ఎంపీ స్పందిస్తూ అన్ని సమస్యలపై TRVKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH రమేష్ని సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ మార్క్ఫెడ్ కమిటీ సభ్యులు కొత్వాల శ్రీనివాస్, ఇతర ముఖ్య నాయకులు ఎంపీ వెంట ఉన్నారు. ఈ కార్యక్రమంలో TRVKS రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసూరి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సందుపట్ల శ్రీనివాసరెడ్డి, TRVKS KTPS 7వ దశ రీజనల్ కార్యదర్శి ముత్యాల రాంబాబు, రీజనల్ ట్రెజరర్ అచ్చకోటిలింగం, KTPS 5వ 6వ దశల రీజనల్ అధ్యక్షులు కురిమెల్ల రవికుమార్, BTPS రీజనల్ అధ్యక్షులు SK సాదిక్ పాషా, YTPS రీజనల్ కార్యదర్శి నాదెండ్ల రవికుమార్, జెన్కో ఉపాధ్యక్షులు ధర్మపురి నాగేశ్వరరావు, జెన్కో అసిస్టెంట్ సెక్రటరీస్ తుర్లకుంట సత్యం, MD అమీన్ తదితరులు పాల్గొన్నారు.